కదా, నువ్వు ప్రతి సంవత్సరం కోత వేయటమే కదయా. ఒక సంవత్సరం ఇస్తే రెండో సంవత్సరం కటింగే. కానీ ఇవాళ నీలాగా కోతలు వేయటం మాకు చేత కాదయ్యా, మోసం చేయటం మాకు చేత కాదు. అందుకనే 58% పెంచి 3,205 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి 8,745 కోట్ల రూపాయలు ఇవాళ తల్లుల ఖాతాల్లో దాదాపుగా 67.27 లక్షల మంది విద్యార్థులకి బెనిఫిట్ జరిగే విధంగా, లబ్ధి చేకూరే విధంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమై అర్థమైందా లెక్క? ఇవాళ పేటీఎం డాగ్స్ మాట్లాడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈ లెక్కకి మీరు జవాబు చెప్పగలరా? మీ నాయకుడు జగన్ రెడ్డి వాట్ పేటీఎం బ్యాచ్ ఇచ్చిందంతా చివరిసారిగా 5,540 కోట్లు. ఇవాళ మా లోకేష్ బాబు చంద్రబాబు గారి సారథ్యంలో ఇస్తున్నది ఎంత, ఇచ్చింది ఎంత? 8,745 కోట్లు. ఎంత అదనంగా ఇచ్చాం? 3,205 కోట్లు, 58%. మీరు చివరిసారిగా అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారు? 42.6 లక్షల మందికి. ఇవాళ మా లోకేష్ బాబు 67.27 లక్షల మందికి, ఒక్కసారిగా 24,65,000 మంది విద్యార్థులకు అదనంగా ఇస్తా ఉన్నారాయా. 3,205 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారాయా. ఇంకా మీరు మాట్లాడతారా? మీరు ఇచ్చింది 5 సంవత్సరాల కాలంలో. ఇంకొక లెక్క కూడా చూద్దాం. ఇవాళ అన్ని లెక్కలు తేల్చడానికే ఇవాళ మీడియా ముందుకు రావటం జరిగింది. మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చింది 23,877 కోట్లు మీరు ఇచ్చింది. అంటే 5 సంవత్సరాల్లో మీరు లెక్కేస్తే 5 సంవత్సరాల యావరేజ్ కనుక మీరు తీస్తే కేవలం 4,775 కోట్లు యావరేజ్న మీరు ఇచ్చింది. అంతే కదా, 23,877 కోట్లు మీరు ఖాతాల్లో వేసింది. అంటే యావరేజు డివైడెడ్ బై 5 చేయండి, డివైడ్ బై 5 చేస్తే 4,775 కోట్లు. కానీ ఇవాళ మేమిస్తున్నది ఎంత? మీ ఇయర్లీ యావరేజ్ ఓన్లీ 4,775 క్రోర్స్. కానీ ఇవాళ లోకేష్ బాబు గారు తల్లుల ఖాతాలో వేసింది ఎంత? 8,745 క్రోర్స్. అంటే ఎంత అదనంగా ఇస్తూ ఉన్నారు? దాదాపుగా 83% అదనంగా నిధులు ఇవ్వటం జరిగిందయ్యా. ఇట్లా పూర్తి సమాచారం ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి ఏం చెప్పారు? ప్రతి బిడ్డకి ఇస్తా ఉన్నారు. తర్వాత మాట మార్చారు, కోతలు పెట్టారు. వాళ్ళు ఆ రోజున ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు అమ్మఒడి పథకం పేరుతో తల్లుల ఖాతాల్లో జమ చేయాలి. కానీ వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో మొత్తం జమ చేసింది కేవలం 23,877 కోట్లు. అంటే దాదాపుగా 26,000 కోట్ల రూపాయలకి ఎగనామం పెట్టినటువంటి మనుషులకి ఇవాళ అసలు మాట్లాడే అర్హత ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల గురించి మాట్లాడే అర్హత ఉందా? నువ్వు 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి జగన్ రెడ్డి. నువ్వు ఇచ్చింది 23,877 కోట్లు. 26,000 కోట్లకి ఎగనామం పెట్టి తల్లుల ఖాతాలకి తల్లులకి ఇవ్వకుండా, బిడ్డలకి ఇవ్వకుండా నువ్వు ఇవాళ నిస్సిగ్గుగా మాట్లాడతావా? చెప్పవా సమాధానం దీనికి? అందుకే కదా నీకు 151 నుంచి 11 స్థానాలకు నిన్ను కుదేసింది. దాదాపుగా 25 లక్షల మంది బిడ్డల నోట్లో మట్టి కొట్టి వాళ్ళని వాళ్ళ చదువుకు దూరం చేసి ఇవాళ నువ్వు మాట్లాడతావు తల్లికి వందనం గురించి. ఏంటా లోకేష్ గారు చేసినటువంటి తప్పు? 25 లక్షల మంది బిడ్డలకు అదనంగా లబ్ధి చేకూర్చడం తప్ప, లేదంటే 83% నిధులు అదనంగా ఈ పథకానికి నీ అమ్మఒడి యావరేజ్తో పోలిస్తే ఇవాళ 83% అదనంగా మేము నిధులు ఇస్తా ఉన్నాం తల్లికి వందనం పథకం పేరుతో. అది మేము చేస్తుంది తప్ప నువ్వు ఇచ్చింది చివరిసారిగా 5,540 కోట్లు కాదా? నువ్వు ఇచ్చింది ఇంతే కదా జగన్ రెడ్డి. ఇవాళ మేము ఇస్తున్నది 8,745 కోట్లు మేము ఖాతాల్లో వేసామా లేదా? అదేవిధంగా ఇవాళ ఏదైతే 1,345 కోట్లు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో దానికి సంబంధించి కూడా
ఎవరైనా సరే జీవో నెంబర్ 27 చూడండి. పబ్లిక్ డొమైన్లో ఉంది. మేమేం జీవోలు దాచుకోం. మీలాగా దొంగల్లాగా జీవోల్ని దాచుకునేటటువంటి అవసరం మాకు లేదు. జగన్ రెడ్డి, నువ్వు దొంగవు కాబట్టే గతంలో జీవోలు ఎవరికి కనపడకుండా చేశావు. మేము నీతిగా నిజాయితీగా ఉంటాం కాబట్టి జీవోలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇదిగో జీవోలు చూపించి మాట్లాడతాం. ఇవాళ ఎవరైనా రాష్ట్ర ప్రజలు మీరు చూడండి, జీవో నెంబర్ 27 డేటెడ్ 12/6/2025. దీనిలో మీరు చూసినట్లయితే ద సెడ్ డిడక్టర్ అమౌంట్ ఆఫ్